శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిన ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడికలలు 9 రోజుల్లో పరిష్కారం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడెను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 8919811413. మార్చి 30 కన్యా రాశి వారికి రాత్రి 11 గంటల లోపు ఒక పెద్ద సమస్య. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 30న కన్యా రాశి వారికి రాత్రి 10 గంటల లోపు ఏ విధమైన సమస్య రాబోతుందో, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో, ఈ రాశి వారికి సంబంధించిన శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. కన్యా రాశి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కన్యా రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మంచి చెడు బేరీజు వేసుకుని సమస్యల్ని నిపుణంగా వివరించేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు ఈ యొక్క కన్యా రాశి వారికి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎదుటివారికి సహాయం చేయడానికి మంచి మనసున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశి వారు. కష్టంలోనూ నష్టంలోనూ చిరునవ్వుతో ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడా కూడా కృంగుబాటు అనేది ఈ యొక్క రాశి వారికి ఉండదు. సహనం ఎక్కువగా ఉంటుంది. చంచలమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. కొన్నిసార్లు పట్టరానంతవంటి కోపంతో నిండిపోతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి విసుగుతల చెందుతూ ఉంటారు. కానీ ఈ రాశివారు చక్కటి స్థిరమైన మనసు కలిగి ఏదైనా పని మొదలు పెట్టారంటే కనుక ఆ పనిలో సక్సెస్ సాధించడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక 2025 మార్చి 30న వీరైతే కనుక కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. అయితే ఆ వ్యక్తితో మీకైతే పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను కలిగిస్తుంది. ఇక మీకైతే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు తిరగబోతుందనే చెప్పాలి. మీ జీవితంలో చూసేటటువంటి ప్రతి అవకాశాన్ని మున్ముందు మీకు కనిపిస్తుంది. ఈ మార్పుకి కారణం ఆ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి అనుకూలమైన సమయంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీకైతే గనక రాత్రి 11 గంటల లోపు ఒక సమస్య రాబోతుంది. మీకు స్నేహితుల వద్ద నుండి గాని, బంధువుల వద్ద నుండి గాని ఒక ఫోన్ కాల్ వస్తుంది. దీని ద్వారా మీరైతే కనుక ఒక సమస్యని ఎదుర్కొంటారు. మీకైతే ఆ సమస్య ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు కొంత డిస్టర్బ్ అవుతారని చెప్పుకోవాలి. నరదృష్టి కారణంగా చాలా కాలంగా మీరు ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడైతే మీకు అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి శుభ సమయాలు, అలాగే మీకైతే కనుక అన్ని విషయాల్లోనూ అనుకూలత అనేది ఏర్పడబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చక్కటి లాభాలు కలగబోతున్నాయి. ఒక సమస్య నుండి తేరుకునే లోపు మరొక సమస్య ఎదురైనా వీరైతే కనుక ధైర్యంతో ముందడుగు వేస్తారు. రాత్రి 11 గంటల లోపు ఒక నిందను మోయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీరు చేయని తప్పుకి, నేరారోపణకి మీ మీద నింద పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా శత్రువులు మిమ్మల్ని చూసి ఓర్చుకోలేనటువంటి వారు ఇటువంటి నిందలు మీపైన వేయటానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడితే కనుక ఈ పరిస్థితి నుండి తప్పించుకునే మార్గం మీకు గోచరిస్తుంది. ఇక మీరైతే కనుక శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, లక్ష్మీదేవికి ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మీరు ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు, దినచర్యను ప్రారంభించేటప్పుడు చేసుకుంటే కనుక మీకైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.